ఉపాధిని ఇస్తుందనుకున్న ఫ్యాక్టరీ ఉసురు తీస్తోంది. దీంతో ఇంటికో బాధితుడు, పదుల సంఖ్యలో మరణాలు అన్నట్లుగా ఉంది అక్కడి దుస్థితి. దిక్కుతోచని బాధితులు ఆందోళన బాట పట్టారు. అయినా ప్రభుత్వం నుండి మాత్రం స్పందన రావడం లేదు. మరోవైపు మరణాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో తమకి దిక్కేంటని వాపోతున్నారు ఖమ్మం జిల్లా కిస్టారం గ్రామస్తులు. ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి సింగరేణి సైలో బంకర్, ఇది బొగ్గు రవాణాకు ఉపయోగించేటువంటి ఈ బంకర్. కానీ ఈ బంకర్ వల్లే తమ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇంటికి ఒక పేషెంట్ దాదాపుగా ఇప్పటికి వరకు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ బంకర్ ప్రాణాలు తోడేస్తోంది. ఎందుకు ఈ విధంగా జరుగుతోంది, ఎందుకు ఇక్కడ నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారో TV9 గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. సత్తుపల్లి మండలంలోని కిస్టారం ప్రాంతంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనులు ఉన్నాయి. ఇక్కడి బొగ్గును గతంలో లారీల ద్వారా రోడ్డు మార్గంలో తరలించేవాళ్లు. దీంతో కాలుష్యంతో పాటు రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. బొగ్గును రైల్లో లోడ్ చేసేందుకు 2022లో సైలో బంకర్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ బంకర్ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని ఆరోపిస్తున్నారు కిస్టారం గ్రామస్తులు. జనావాసాలకు దగ్గరలోనే బంకర్ ను ఏర్పాటు చేయడం వల్ల వాయు కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా వాళ్ళు చేసిన తప్పు ఒకటండి, మా పొలాలు ఇచ్చి ఒక తప్పు చేశారు తెలిసి తెలియక. ఆ తప్పు మేము సరి చేయలేసుకోలేకపోతున్నాం. ఎవరు ఏమి వెళ్ళలేక ఎవరి కాళ్ళు ఇళ్లలో ఉండి ఇప్పుడు ఈ తట్టుకోలేక రోడ్డు ఎక్కినామండి. మాకేదో ఒకటి సాయం చేసి మాకు ఈ బొగ్గును మారినించి మాకు విడుదల చేయమని అడుగుతున్నాం. అయ్యా, నా భర్త అనిలు, ఆయన సింగరేణి డస్ట్ వల్ల ఊపిరితిత్తులు పట్టేసి చనిపోయారండి. 2 సంవత్సరాలు అట్లా అవుతుంది. ఈ ఆధారకం లేదు. ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ డస్ట్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. బొగ్గును రైల్లో లోడ్ చేసేటప్పుడు వెలువడుతున్న నల్లటి నుసి ఆ పక్కనే ఉన్న అంబేద్కర్ కాలనీ, బీసీ కాలనీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో తామంతా చర్మ వ్యాధులు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ వంటి జబ్బుల పాలవుతున్నామని చెబుతున్నారు స్థానికులు. ఈ కాలుష్యం కారణంగా ఈ 3 ఏళ్లలో 50 మందికి పైగానే ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. ప్రాణం పోయిన ప్రతిసారి తాము ఆందోళన చేస్తున్నామని, కానీ కంటి తుడుపు చర్యలతో సింగరేణి యాజమాన్యం సరిపెడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ ఫోటోలతో కనిపిస్తున్న బాధితులందరూ కూడా తమ కుటుంబాల్లో తమ వారిని కోల్పోయినటువంటి బాధాతప్త హృదయాలతో వీళ్ళు ఈ ఫోటోలను పట్టుకొని నుంచున్నారు. అనేక రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఇక్కడ సత్తుపల్లి మండలం కిస్టారంలో సింగరేణి సైలో బంకర్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. తమ వారిని కోల్పోయినటువంటి బాధలో ఇప్పుడు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. దీన్ని తొలగించాలి లేదా తమకి పునరావాసం కల్పించాలనేటువంటి డిమాండ్తో నిరసన దీక్షలు చేస్తున్నారు, రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. వీరందరితో కూడా ఒకసారి బాధితులతో మాట్లాడదాం. బాధిత కుటుంబాలు వీళ్ళందరూ కూడా, ప్రతి కుటుంబంలో ఒక పేషెంట్ దాదాపుగా ఇప్పటి వరకు 50 మందికి పైగా ఈ 4 సంవత్సరాలనే మృతి చెందారంటే ఈ సమస్య తీవ్రత ఎంతవరకు ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి చెప్పండి అమ్మా. మా మామయ్య గారు ఏమో ఒక మాట అన్నాడు, చనిపోయేటప్పుడు మాకేం చెప్పలేదండి. ఒక మాట చెప్పారు, నా గుండె బంకర్ ఎంత స్పీడ్గా ఆడుతుందో నా గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందని అన్నారు మా మామయ్య గారు. మేము ఏం చేయాలి, ఎటు పోవాలో మాకు అర్థం కావట్లేదు. మా ప్రాణాలైనా మాకు దక్కిండి, ఈ సింగరేణి డస్ట్ నుంచి మా ప్రాణాలు మాకు దక్కివని మేము వేడుకుంటున్నాం. సైలో బంకర్ని తీసేసి లేకపోతే మాకు పునరావాసం అన్నా కల్పించి మా ప్రాణాలు మాకు దక్కిమని మేము ప్రాణభిక్ష పెట్టమని వేడుకుంటున్నాం. అంతేనండి. ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళకి పునరావాసాన్ని కల్పించాలి. లేదంటే ఈ సైలో బంకర్ని తొలగించి 2 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పొల్యూషన్ వల్ల అనేక మంది మృత్యువాత పడటం, ఇప్పటికీ కూడా ప్రతి కుటుంబానికి ఒక బాధితుడు ఏదో ఒక జబ్బుతో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా పునరావాసం కల్పించడం లేదా దీన్ని తొలగించాలని వీరంతా కూడా కోరుతున్నారు. సింగరేణి కోసం ఇళ్లు, పొలాలను త్యాగం చేస్తే ఆ సంస్థ మాత్రం తమ ఊపిరి తీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కిస్టారం గ్రామస్తులు. తమ నివాసాల సమీపంలో ఏర్పాటు చేసిన సైలో బంకర్ ను తొలగించాలని, లేకపోతే వేరే చోట తమకు పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. ఏంటి ఈ విధంగా ఇంత పెద్దగా నిర్మిస్తున్నారు ఏంటి అని చెప్పి పెద్దవాళ్ళు అడిగితే, కానీ దానికి సమాధానం ఏంటంటే అవి వాటర్ ట్యాంకులు అని చెప్పి సమాధానం చెప్పుకుంటూ ఇది కట్టడం జరిగింది. ఇవి కట్టిన తర్వాత వాటి వలన రోజుకి 12 వ్యాగన్ల లోడ్ అవుతుంది సార్. దానివల్ల మాకు డస్ట్ రావటం వల్ల డైరెక్ట్గా మా అంబేద్కర్ మీదే పడటం వల్ల మాకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, తర్వాత ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ యొక్క గొంతు ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్, ఈ మధ్యలో క్యాన్సర్ కూడా రావడం జరిగింది. సత్తుపల్లి మండలంలోని సింగరేణి వల్ల బాధపడుతున్న కిస్టార ప్రజలకు అందరికీ కూడా
ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కాబట్టి వాళ్ళందరినీ కూడా పునరావాసం కల్పించాలి. ఓవైపు సైలో బంకర్పై స్థానికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు కాలుష్య మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. రిలే దీక్షలో పాల్గొన్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడి మరణించడం కలకలం రేపుతోంది. 26వ రోజు దీక్షలో పాల్గొన్న లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. ఈ మధ్యకాలంలో చనిపోయే వాళ్ళందరి వయసు కూడా 30 నుంచి 40 సంవత్సరాల వయసు పిల్లలు చనిపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే సింగరేణి సైలో బంకర్ వల్ల వచ్చే కాలుష్యం వల్లే జరుగుతుందండి ఇదంతా. సైలో బంకర్ సమస్యను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామంటున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య. అధికారంలోకి రాగానే నేను అబ్జర్వ్ చేసి ఫస్ట్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందే నేను. గత పాలకుల నిర్లక్ష్యం తప్పిదాల వల్ల సైలో బంకరు జనావాసాలకు అతి దగ్గరగా పెట్టారు. మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి దీనికి ఏది శాశ్వత పరిష్కారం అనేది మేము ఖచ్చితంగా బాధితులకు మేము ఇప్పుడు అండగా ఉంటాం. సీఎంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని, బాధితులకు అండగా ఉంటామని చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం తమకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చి తమ ప్రాణాలని కాపాడాలని ముక్త కంఠంతో నిర్వాసితులందరూ కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు, ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, కిష్టారం, ఖమ్మం జిల్లా.